జూన్ 30 తారీఖు నాడు అప్లికేషన్ పెడితే ఇలా 18 రోజులు కావస్తుంది. ఈ 18 రోజులకు కూడా ఇప్పటికి కూడా పర్మిషన్ ఫైనల్ చేయలేదు. 18 రోజుల్లో దాదాపు 6 రకాల కోరికలు ఈ కమిషనర్ గారు కోరింది, ప్రభుత్వం కూడా కోరింది. అన్నీ కూడా జనరల్గా ఏముంటుందంటే ఒకటేసారి అడుగుతారు, మీకు పర్మిషన్ కావాలంటే ఇవన్నీ మాకు కావాలి, మా రిక్వైర్మెంట్ అని. కానీ ఒక రోజేమో ఫస్ట్ సీసీ కెమెరాలు ఫిట్ చేయాలి, మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలంటే ఆ లెటర్ ఇచ్చినాం. రెండో రోజు మీరు టాయిలెట్ ఫిట్ చేయాలి, ఆ లెటర్ ఇవ్వమంటే ఆ లెటర్ ఇచ్చినాం. మూడో రోజు మీరు ఫైర్ పర్మిషన్కి అప్లై చేయాలి, దానికి సంబంధించిన ఫీజు కట్టాలంటే దానికి అప్లై చేసాం, దానికి సంబంధించిన డీడీ కట్టినాం. నాలుగవ రోజు మీరు పార్కింగ్ ఎక్కడ పెడుతున్నారని అడిగింది. అడిగితే పక్కకున్న జాగా చూపెట్టినాం. ఆ జాగా చూపెడితే సరిపోదు, దాని ఓనర్ నుంచి లెటర్ కావాలని చెప్పి నన్ను ఆ ఓనర్ నుంచి లెటర్ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేసినాం. 5వ రోజు మీరు జిహెచ్ఎంసీకి మీరు అంతా వాడిపోతారు, అంతా చెత్తా చెదారం వేస్తారు, దానికి క్లీనింగ్ ఛార్జెస్ ఉంటాయి, దానికి ఒక లెటర్ ఇవ్వాలి, మీరు దాన్ని డబ్బులు కడతామని చెప్పేసి అన్నారు. అది కూడా ఒక లెటర్ ఇచ్చినాం. అంటే ఇవన్నీ కూడా ఒకరోజు అడిగితే చాలా బాగుంటుంది. రోజుకొకటి అడిగే వరకే మాకు ప్రభుత్వం మీద ఆ రోజు నుంచే డౌట్ వచ్చింది. 4 రోజుల క్రితం దాకా కమిషనర్ గారు నాతోటి కమ్యూనికేట్ చేస్తుండే ఫోన్లలో. ఒకరోజు మాకు ఆ టేబుల్ మీకే రాలేయండి మీ ఫైల్ అని చెప్పేసి అన్నది. దాని తర్వాత టేబుల్ మీదకి వచ్చింది. టేబుల్ మీదకి వచ్చినాక నేను మిగతా అన్ని కూడా చేస్తామని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత 2 రోజుల నుంచి కమిషనర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఎత్తకపోగా రవీందర్ రెడ్డి గారు అని ఒక ఏసీపీ గారు ఫోన్ చేసి, మీరు కమిషనర్ గారికి ఫోన్ చేస్తున్నట్ట, కమిషనర్ గారు బిజీగా ఉన్నారు, నన్ను చెప్పమని చెప్పిండ్రు, మీ అన్ని కూడా ఫైల్ వచ్చింది, క్లియర్ చేస్తాము, మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పిండ్రు. అంటే నాకు మీ మీద అనుమానం వస్తుంది, మరి ఇన్ని రోజుల నుంచి ఇన్ని రకాల కోరికలు కోరిండ్రు, మేము అన్నీ సబ్మిట్ చేసినాము, మరి ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వకుంటే ఎట్లా ఏసీపీ గారు అని అన్నా. లేదంటే ఖచ్చితంగా ఇస్తాము, మీరేం అనుమాన పడకండి అని చెప్పేసి ఏసీపీ గారు చెప్పారు. కానీ ఈరోజు 17th మధ్యాహ్నం 1 గంట అవుతుంది, ఇప్పటి వరకు పర్మిషన్ లేదు. రేపు ఉదయమే మా సభ, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. మాకు తెలిసిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఈ పర్మిషన్ ఇవ్వద్దు, వీరికి పర్మిషన్ ఇవ్వద్దని. ఎందుకు ఇవ్వద్దని చెప్పేసి అంటే నిన్న మొన్న ఇచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం మేమేదో మామూలు సభ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఈ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న అనేక మంది విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుండ్రు. కొన్ని వేల మంది జమ అవుతుండ్రు. ఈ జమ అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఇన్ని వేల మంది జమ కాకుండా ఈ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకుండా అయిపోతుందని చెప్పేసి ఒక దురాలోచనతోటి ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నందుకు తీవ్రంగా ప్రభుత్వ వైఖరిని ఖండించుకుంటూ, మరి డిగ్రీ ఎగ్జామ్స్ కూడా 14వ తారీఖు నాడు డిగ్రీ ఎగ్జామ్స్ ఉండే, 14వ తారీఖు నుంచి 16వ తారీఖు నాడు చేసేది అని చేయకుండా 16వ తారీఖు నాడు చేస్తామని చెప్పేసి ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఒక మాట మాట్లాడుకున్నాక మేము 18వ తారీఖు నాడు మీటింగ్ పెట్టామని అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆ ఎగ్జామ్స్ కాస్త 16 నుంచి 18కి పోస్ట్పోన్ చేశారు. అంటే 18కి పోస్ట్పోన్ చేస్తే డిగ్రీ విద్యార్థులు ఎవరు కూడా రాకుండా ఉంటారు, తద్వారా ఇలా మీటింగ్ని అరికట్టొచ్చని. కానీ నిన్న మొన్న సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారంతో బెంబేలు ఎత్తిపోయి మనం ఎంత ఆపుదామన్నా ప్రయత్నం చేసినా కానీ ఆగేటట్టు లేరు. కాబట్టి మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుంటే దీన్ని ఆపేయచ్చు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం అనుకుంటుంది. కాబట్టి ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గతంలో అధికారంలోకి వస్తాంకు, మరి గతంలో మీరు అధికారం చేపట్టడానికి అనేక వాగ్దానాలు అనేక సందర్భాలలో వివిధ డయాస్ల మీద మీరు చేసిండ్రు. ఇలా రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీ తీసుకొచ్చి ఆ రోడ్డు మీద కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి మేము 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ రోజు చెప్పిండు. మరి అదే కాకుండా మరి రాహుల్ గాంధీ గారు ఒక్కరు చెప్తే నమ్ముతారో నమ్మరో ఈ తెలంగాణ ప్రజానీకరం అని మళ్ళీ ప్రియాంక గాంధీని ఇదే గ్రౌండ్ లో 2023 మే 28వ తారీఖు నాడు తీసుకొచ్చిండ్రు. ఆమెతోటి చెప్పించిండ్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. మరి వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో నొక్కి ఒక్కానించిండ్రు. ఒక ఉద్యోగం బీకేయండి, మీరు కేసీఆర్ గారు ఒక ఉద్యోగం బీకేయండి, 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి ఆ రోజు యువకులను నమ్మవలికిండ్రు. యువకులను అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీకు ఎగేసిండ్రు. మరి ఇలా కేసీఆర్ గారు ఉద్యోగం పోయి 3 సంవత్సరాలు అవుతుంది కండి. ఈ 3 సంవత్సరాల్లో మరి నువ్వు ఎందుకు ఇయ్యలే ఉద్యోగాలు? మీ అఫీషియల్ వెబ్సైట్ లో 16,000 ఉద్యోగాలు ఇచ్చిన సంగతి స్పష్టంగా మీ అఫీషియల్ వెబ్సైట్ లో ఇలా పెట్టడం జరిగింది. మరి నిన్న మొన్న మేము అందరం కూడా నిరుద్యోగ వంచన సభ చేస్తే మరి ఏదో స్టూడెంట్ విద్యార్థి లోకంలో మరి నిరుద్యోగ లోకంలో ఏం కదలిక వచ్చింది. ఈ కదలిక పెద్దగా కాకముందుకే ఏమన్నా నోటిఫికేషన్లు ఇద్దామని చెప్పి జూన్ 2వ తారీఖున
290 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇస్తే విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం అంతా కూడా బగ్గుమంటే మరి ఈ రియాక్షన్ బాగా ఎక్కువ ఉన్నది కాబట్టి మళ్ళొక 5,000 నోటిఫికేషన్లు ఇస్తా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం, క్లియరెన్స్ తెచ్చుకుంటామని చెప్పేసి చెప్పిండ్రు. మరి ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా ఇంకా ఏమీ రాలేదు. మరి ఈ విధంగా నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని మభ్యపెట్టి అనేక రకాలుగా మోసం చేస్తున్నందుకు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారు. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే విద్యార్థుల్ని ఈ విధంగా అణిచేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుండో తప్పనిసరిగా విద్యార్థి లోకం అంతా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి కూడా బుద్ధి చెప్తారు. నిన్నటికి నిన్న మన కొంతమంది విద్యార్థులందరూ కూడా ఇక దిల్సుఖ్ నగర్ లో ఈ రోజు కేబినెట్ సమావేశం ఉన్నది. కేబినెట్ సమావేశంలో వయో పరిమితి మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో, వయో పరిమితిని తగ్గించొద్దు, 36 సంవత్సరాలే ఉంచాలని చెప్పేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచే ప్రయత్నం చేస్తే దారుణంగా పట్టుకపోయి వాళ్ళని కొట్టి నాగోల్ పోలీస్ స్టేషన్లో వేసారు. అంటే ఈ విధంగా వాళ్ళు ఆ విద్యార్థులందరూ కూడా ఇవాళ మీటింగ్ కోసం చురుకుగా అందరూ రావాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటుంటే దాన్ని అడ్డుకుందామనే దురుద్దేశంతో నాగోల్ పోలీస్ స్టేషన్లో వేస్తే నిన్న పోయి నాగోల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా విడిపించుకొచ్చినాం. చొక్కాలు చింపి ప్యాంట్లు కూడా వీకేసి లారీలలో నూకి ఈ విధంగా అరెస్ట్ చేస్తుంటే ఇంత తీవ్రమైన దమనకాండ ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల మీద నడుస్తున్నందుకు తీవ్రంగా ఖండిస్తూ దీన్ని నువ్వు ఆపలేవు, దీన్ని ఏ విధంగా నువ్వు అడ్డుకోలేవు, కొంత టెంపరరీ మాకు ఇబ్బంది కలిగించగలదు కానీ అంతకన్నా ఎక్కువ ఏం చేయలేవు ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా ఈ సభ చేసి తీరుతాము, ఈ సభ చేసి తీరుతాము. ఖచ్చితంగా నిరుద్యోగ లోకం అంతా కూడా నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. నిరుద్యోగుల పట్ల మరి విద్యార్థుల పట్ల బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, వాళ్లకు తోడుగా ఉంటది. నువ్వు చేసిన వాగ్దానాలన్నీ కూడా పూర్తయ్యే వరకు ఇదే నిరుద్యోగులకు ఇదే విద్యార్థి లోకానికి మేము అండగా ఉంటాము. అదే విధంగా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకపోయినాయి, ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇవాళ ఒక విద్యార్థి ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థి కాలేజ్ అయిపోయింది, సర్టిఫికెట్ వస్తుంది, పై చదువులు చదువుకుందామని చెప్పి ఆశపడ్డాడు. పై చదువులు చదువుకున్న స్తోమత లేని వాళ్ళు ఉద్యోగం చేసుకుందామని ఆశపడ్డారు. కానీ మరి కాలేజీ యాజమాన్యాలు మీ ఫీజు రియంబర్స్మెంట్ రాలే కాబట్టి మీ సర్టిఫికెట్లు ఇవ్వము, మా దగ్గరనే ఉంచుకుంటాము, లేదా మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి అలా యాజమాన్యాలు కోరుతా ఉన్నాయి. దిక్కుతోచని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మా వద్దకు అనేక మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర కూడా పోతుండ్రు. పోయి సార్ మా పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తలేమని కాలేజీ యాజమాన్యానికి ఫోన్ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి రాలేదండి, మేము ఎంతకైనా పెట్టుకోవాలి, మా కాలేజీకు 75 కోట్ల బకాయిలు ఉన్నాయి, ఒక సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు పెట్టుకుంటాం కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బకాయిలు మేము పెట్టుకోలేమండి, దయచేసి మీరు కాలేజీ మాకు ప్రభుత్వం నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పియమని వాళ్ళు మమ్మల్ని కోరుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసి విద్యార్థులు చదువుకోకుండా మరి నిరుద్యోగులకేమో నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాళ్లకు ద్రోహం చేసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ పోరుబాట ఆల్రెడీ పట్టినాం. దీనికి మా ముఖ్య నాయకుడు కేటీఆర్ గారు రేపు మీటింగ్ అటెండ్ అయ్యేది ఉంది, పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కూడా తరలి వచ్చేది ఉంది. కాబట్టి మమ్మల్ని ఆపలేరు మీరు, ఖచ్చితంగా ఏ విధంగానైనా ఈ మీటింగ్ చేసి తీరుతాము. మా ముఖ్య నాయకుడు మా నాయకుడు అంతా కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకమై ఒక తాటి మీద రేపు ఇక్కడికి రాబోతున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా దీన్ని నిరసన వ్యక్తం చేస్తారు. మీరు ఇవ్వకపోతే తప్పనిసరిగా మీటింగ్ చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కమిషనర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ మాకు అవకాశం ఇవ్వండి. గతంలో అనేక మీటింగ్లు మీరు పెట్టుకున్నారు. ఇప్పుడే షంబీపూర్ రాజు గారు శాసనమండలి సభ్యులు గారు చెప్పినట్టు ఇదే గ్రౌండ్ లో మీరు ప్రియాంక గాంధీ గారిని మరి మీ ఆధ్వర్యంలో మీ అధ్యక్షతన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అప్పట్లో పీసీసీ ప్రెసిడెంట్ ఉండే కాబట్టి వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ రోజు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే, మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవకాశం దొరికిందిగా. అలాగా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మీకు మీటింగ్ దొరికినప్పుడు మాకెందుకు ఇవ్వరని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఆపలేరని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఈ మీటింగ్ సాధిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. అధికారికంగా ఏ సమాచారం చెప్పలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, ఫోన్ ఎత్తలేదు అంటే దాని అర్థం ఏందండి? మొన్నటి వరకు ఫోన్ ఎత్తారు, ఇస్తున్నామని చెప్పిండ్రు, అకస్మాత్తుగా 2 రోజుల నుంచి ఫోన్ ఎత్తలేరు, దాని అర్థమైంది. కాబట్టి
మేము సబ్మిట్ చేయక ముందుకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి అని అడిగారు. అన్ని సబ్మిట్ చేసినాక ఇంకేం లేదుగా అక్కడ అడగాల్సిన ఏం లేవు కాబట్టి ఫోన్ ఎత్తలేరు. ఇప్పుడు ఫోన్ ఎత్తుతుంది. ఫస్ట్ ఏం అడిగానండి, సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేస్తామని ఒక అండర్టేకింగ్ లెటర్ ఇవ్వమని చెప్పేసి అంటే సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేస్తామని అండర్టేకింగ్ లెటర్ ఇచ్చాం. మాకు కోర్టు న్యాయం చేస్తామని 100% నమ్మకం ఉంది కాబట్టి కోర్టుకు పోయినాము. ఖచ్చితంగా రేపు కోర్టు ఇస్తామన్న నమ్మకం మాకుంది కాబట్టి ఆ ధైర్యంతో ఈరోజు మీకు చెప్తున్నాం.